అవును, పండగ స్పెషల్ ఏంటి? తీసురామా, ఆ క్లాస్ ఉంది. తొందర పెట్టకరా. అసలే స్పెషల్ క్లాసులు ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళాలమ్మా. వెళ్దూగానిలేరా. త్వరగా కానీ. అయ్యో, ఏంటమ్మా పొద్దునే వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. కృష్ణుడి పుట్టినరోజున నువ్వు పుట్టావా? బంగారు తల్లి. తీసుకోండి. వద్దమ్మా. ఎందుకు? స్వీట్ అంటే నాకు ఇష్టం, కానీ తింటే కష్టం. స్వీట్ డిపార్ట్మెంట్ నాది కాదు, వాడిది. కనీసం విష్ చేయరా. హ్యాపీ బర్త్డే. నాన్సీ, ఇందాకటి నుంచి మీరా కదా అని చూస్తున్నా. మీరే. కెన్ ఐ జాయిన్ యూ? థ్యాంక్ యూ. మీ పరుగు భలే అందంగా ఉంటుంది తెలుసా? పరుగు ఎప్పుడు అందంగానే ఉంటుంది. అయినా మీరేంటి జాగింగ్ చేస్తున్నారు? రన్నింగ్ కదా? ఓ, వయసు అయిపోయిందా? వయసు పెరుగుతూనే ఉంటుంది, ఒకేసారి ఆగిపోతుంది. ఓ, అయితే నాతో రన్నింగ్ చేస్తారా? ఎలాగో మీరు ఈ వయసులో పరిగెత్తలేరు, సో అట్లీస్ట్ ద గ్రేట్ రాజారాం నా చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు కదా. అందుకే అక్కడ దూరంగా కనిపిస్తోందే ఆ బండరాయి దాకా. నాకు పరిగెత్తాలనే ఉంది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. పదా చూద్దాం. అమ్మో, నా వల్ల కాదు. వయసు అయిపోయిందన్నో ఇప్పుడే ఉంటావు. ఒప్పుకున్నాను, దమ్ముంది. బ్రతకటం పరిగెత్తడం ఒకటే నాన్సీ. పరుగులో ఉన్నప్పుడు తెలీదు, ఆపాక తెలుస్తుంది. ఏం పర్లేదు, మిమ్మల్ని ట్రై చేయొచ్చు. మీరేం టెన్షన్ పడద్దు, నాకు వదిలేయండి. మిమ్మల్ని నేను పడేస్తాగా. మా ఆవిడికి చెప్పి ట్రై చేయి, తను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. మీ మిస్సెస్ బాగుంటుందా? మిస్సెస్ కదా, బానే ఉంటుంది. లవ్ మ్యారేజా? లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు, కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది. అవును, నువ్వేంటి, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాడు, ఎందుకో తెలీదు. బ్రేకప్ చెప్పాలనుంది. మీరేమంటారు? బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పే. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతాం. ఆల్ ది బెస్ట్. వావ్ మామ్, ఎంత అందంగా ఉన్నావు. బావున్నానా? చాలా. పెళ్లి ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మాయివేం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడుతున్నాను. ఎలా కనిపిస్తే బాగుంటుంది? నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతాడు. పద.
ఏం గిఫ్ట్ ఇస్తున్నా? నేను చెప్పొచ్చు, నువ్వు అడగకూడదు. ఇట్స్ పర్సనల్. అబ్బో, ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో పుట్టినవే. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాక వచ్చేసాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ చేయి వణుకుతోంది. నీకు అర్థం కాదులే. నేను ఆడపిల్లనే. కానీ ఇంకా చిన్న పిల్లవే. ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలుసులే. కొన్ని గెలిచిన కష్టమే. అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను, గుర్తుపడితే ఇక బతకలేను. ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు, ఓ ప్రేమ సరిపోతుంది. చాలా కాలం అయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారమ్మా? బాగున్నా. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు. ఓకే అండి, మంచిదమ్మా, వెళ్ళరా. పార్వతమ్మ మ్యాన్షన్. తల్లి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్టే. ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు. పద. రామ్, రాజారాం లేరండి, ఫంక్షన్ కి వెళ్లారు. విల్ ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి, వి జస్ట్ హ్యాడ్. ఇంతకీ మీరు నేను తన ఫ్రెండ్ ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్లారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం. మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా? మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ ని. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది. రేడియో మిర్చిలో ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్లారు, ఎక్కడికో తెలీదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నీ చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బుర్కా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేముండేదే గుండె చాటున. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి?
లెఫ్ట్ వన్. సో గుడ్ లుకింగ్ మామ్. కమ్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కమ్. మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు. రాజారాం. సలాం వాలేకుం. వాలేకుం అసలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు అప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నాను కదా, మా నీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు, సరేనా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓడిపోతావనిపిస్తోందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేకో. ఇస్మాయిల్ భాయ్, ఏంటి భయ్యా, ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఓ ఏంటంటే అర్థం ఏంటి? ఇది నాది. ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా. కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్ననుంది అంటే నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాం బాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా. వా మామ్, మీ ప్రేమ ఏంటి ఇంత గొప్పగా ఉంది? ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. తన ఇంటికే వెళ్ళుంటాడు. వెళ్దాంరా. నేను రాను. తనని ఫేస్ చేయలేను. అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి? నీ కర్మ. ఇక్కడే చదువుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు చూసావుగా. నేను వదిలేసిన హ్యాంకీని దాచిపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపట్టడా? పిచ్చిదన్న. నీకోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు, నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది కాదు మా. మెహక్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మామ్? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా?